మనకి కమ్యూటెడ్ లీవ్స్ పెట్టడానికి కమ్యూటెడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక ఫ్రమ్ డే టు డే టు పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రమ్ డే టు డే పెట్టుకున్నాక అందులో మనం రీజన్ ఏదైతే ఉందో సార్ ప్లీజ్ చేంజ్ మై సిక్ లీవ్ టు ఎల్హెచ్ఏపీస్ అని చెప్పి ఇక్కడ అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్లో మనకున్న ఫామ్ ఉంటుంది కదా కమ్యూటెడ్ ఫాము, దాని మీద మన యొక్క త్రిబుల్సి గారి సంతకము లేదా ఏరియా ఇన్స్పెక్టర్ నామినేటెడ్ సైన్ కంపల్సరీ స్టాంప్తో ఉండాలి. ఆ ఏఎంసీ డిఎంసీతో పాటు ఆ కమ్యూటెడ్ ఫామ్ మీద మనం సంతకం పెట్టించుకున్నది సారాలు చేస్తుంది. ఆ డాక్యుమెంట్ మనం ఇక్కడ చూజ్ ఫైల్ అని ఉంది కదా, ఆ విధంగా టైప్ చేసుకున్నాక ఇక్కడ చూజ్ ఫైల్ ఉంది కదా, చూజ్ ఫైల్లో మన డాక్యుమెంట్స్లోకి వెళ్ళి పీడిఎఫ్ అన్నమాట, అయితే సిక్ మన పీడిఎఫ్ ఉంది కదా కంప్లీషన్ ఫామ్, స్టాంప్ వేసిన సంతకం మాత్రమే, సాతో స్టాంప్ వేసిన సంతకం మాత్రమే అప్లోడ్ చేయాలి. మనం అప్లోడ్ చేసాక కిందన మనం ఫార్వర్డ్ టు అప్లికేషన్ దగ్గర మన యొక్క ఓఎస్ ఉన్నారు కదా ప్రభాకర్ వర్మ గారు, ఆయన యొక్క పేరు ఇవ్వాలి. అది ఎలా ఇస్తామంటే మనం ఒక్కసారి మనం ఇక్కడ డ్రాగ్ చేసుకొని కిందకి వెళ్తే ఒక్క నిమిషం అండి, లీవ్స్ టు ఎల్హెచ్ఏపీస్ ఫర్ అబౌట్ సెట్ డేట్స్. ఓకే. అప్పుడు మనం ఇక్కడ మోడిఫై రేంజ్లోకి వెళ్తే మోడిఫై సెర్చ్ రేంజ్లోకి వెళ్ళాలి. బై డిఫాల్ట్ మనకి మెకానికల్ డిపార్ట్మెంట్ కాబట్టి మనం మెకానికల్ అని ఉంటుంది, మన తులసి గారి యొక్క పేరు ఉంటుంది. మోడిఫై సెర్చ్ రేంజ్లోకి వెళ్ళి మనం అక్కడ మెకానికల్ బదులు పర్సనల్ అని పెట్టాలి. ఎందుకంటే మన ఓఎస్ ఎవరైతే ఉంటారో ఆయన అది పర్సనల్ డిపార్ట్మెంటు. మెకానికల్ డిపార్ట్మెంట్ పెట్టామంటే మన యొక్క త్రిబుల్సి గారి పేరు వస్తుంది, అలాగే మన ఏడీఈ గారి పేరు కూడా వస్తుంది. మనం ఇక్కడ మోడిఫై సెర్చ్ రేంజ్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క హెచ్ఆర్ఎంఎస్ ఐడి లేదంటే వాళ్ళ పేరు రెండింటిలో ఏది ఇచ్చినా సరే మనకి చూపెడుతుంది. మనం ఇక్కడ హెచ్ఆర్ఎంఎస్ ఐడి ఇచ్చారు, సో ఆ యొక్క కన్సర్న్ క్లర్క్ హెచ్ఆర్ఎంఎస్ ఐడి కొట్టడం జరిగితే, సో చూడండి RSGAB F తిరుమల రాజు ప్రభాకర్ గారు వచ్చాక దాన్ని సబ్మిట్ కొడితే కన్సర్న్ క్లర్క్ వెళ్తుంది, వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైతే ఫార్వర్డ్ చేస్తామో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ పెట్టుకొని వాళ్ళ పేరు కానీ హెచ్ఆర్ఎంఎస్ ఐడి ఇస్తే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుంది మన యొక్క సంబంధిత లెటర్.